వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ప్రస్తుతం ఆ పార్టీ నేత కొనతల మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. జడ్జిమెంట్ ఇప్పుడు విడుదలవడం జరిగింది. చాలా ఆశతో రాష్ట్ర ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసాం. అంటే ఇప్పుడు సుమారు ఒక సంవత్సరం కాలం అవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద అరెస్ట్ చేసి ఈ ఫిర్యాదుల విషయంలో ఇంకా దర్యాప్తు పూర్తి చేయకుండా ఆయన అరెస్టులోనే ఉంచినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు బెయిల్ వస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూసాం. దురదృష్టవశాత్తు ఈరోజు నాకు నిరాశ ఎదురైంది. అయినప్పటికీ నిన్ననే ఎపెక్స్ కోర్టు అయిన సుప్రీంకోర్టు కోల్గేట్ అలాట్మెంట్స్ విషయంలో సిబిఐ పనితీరు ఏ విధంగా ఈ దేశంలో ఉన్నది అన్నది స్పష్టంగా సుప్రీంకోర్టు న్యాయవాదే ఒక పంజరంలో చిలుకల సిబిఐ తయారైంది దేశంలో. ఈ పరిస్థితులు మార్పు రావాలి అని చాలా స్పష్టంగా తెలియపరిచారు. ఆ కోల్గేట్ స్కామ్ లో ఏ విధంగా అయితే కేంద్ర న్యాయశాఖ మంత్రి, కోల్ మినిస్ట్రీ జాయింట్ సెక్రటరీ, ప్రధానమంత్రి కార్యాలయం ఉన్నటువంటి ఒక జాయింట్ సెక్రటరీ కలిపి అక్కడ వాళ్ళు ఫైల్ చేసినటువంటి ఎఫిడవిట్ లో స్టేటస్ రిపోర్ట్ లో ఏవైతే ముఖ్య అంశాలు తొలగించారో ఆ కేసులో నుంచి తొలగించి ఫైల్ చేశారో, తర్వాత సిబిఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా ఈ రకంగా తొలగించబడ్డాయి అనేసి ఆయన అడ్మిట్ చేయటం, అవన్నీ వాస్తవం అనేసి రుజువు కావటం, వీటిలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే అక్కడ కోల్గేట్ ఏ విధంగా జరిగిందో ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి కేసు విషయంలో అదే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం గాని కాంగ్రెస్ పార్టీ గాని అక్కడ ఉన్న పెద్దలు గాని మేము మొదటి నుంచి అదే చెప్తా ఉన్నాం. సిబిఐ తప్పుడుగా కోర్టుకి నివేదిక ఇస్తా ఉంది, తప్పుడు అభియోగాలతో ఇస్తా ఉంది, తప్పుదోవ పట్టిస్తా ఉంది. ఇక్కడ ఎఫ్ఐఆర్ గాని ఛార్జ్ షీట్స్ గాని అన్ని కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆదేశానుసారంగా ఏఐసిసి ఆదేశానుసారంగానే జరుగుతా ఉన్నాయనేసి చెప్పాం. ఈ కేసును కూడా అదే విధంగా ఇది రెండవ చిలక, పంజరంలో ఉన్నటువంటి రెండో చిలకగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టినప్పుడు తప్పనిసరిగా భవిష్యత్తులో వాస్తవాలు నిజాలు కూడా బయటకు వస్తాయి. దీనికి ఒకే ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా. గతంలో సిబిఐ అడ్వకేటు 40,000 కోట్ల రూపాయలు సంపద దోపిడీకి గురైంది, దాని లబ్ధిదారులు జగన్మోహన్ రెడ్డి అని చెప్పినప్పుడు మీరు ఏ రకంగా చెప్తా ఉన్నారు అనేసి ఒక జస్టిస్ అక్కడ సుప్రీంకోర్టు జడ్జి అడిగినప్పుడు, ఏ ఛార్జ్ షీట్ లో ఎంత విలువ అనేసి అడిగినప్పుడు అప్పటి వరకు ఫైల్ చేసినటువంటి గత జూన్ లో అనుకుంటా వచ్చింది ఇది, అంతవరకు వచ్చినటువంటి ఛార్జ్ షీట్స్ 4 ఛార్జ్ షీట్స్ చూస్తే వాటి విలువ మొత్తం ఆ వాల్యూ ఆఫ్ ట్రాన్సాక్షన్ విలువ 800 కోట్ల రూపాయలని స్పష్టంగా సిబిఐ అడ్వకేటే కోర్టులో చెప్తే, ఇప్పుడు చూస్తా ఉంటే మళ్ళీ ఇప్పుడు కూడా సిబిఐ అడ్వకేట్ అశోక్ భాన్ గారు 40,000 కోట్ల రూపాయలు దోపిడీకి గురైనాయి, ఇది దేశంలో అత్యంత పెద్ద అక్రమం అని తెలియపరిచి కేసుని తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేశారు. వాస్తవానికి మనం ఇప్పుడు వరకు ఫైల్ చేసినటువంటి ఛార్జ్ షీట్స్ అన్ని చూస్తే దాని విలువ సుమారు 1,030 కోట్ల రూపాయలు మాత్రమే వస్తా ఉంది. ఇవన్నీ కూడా వాల్యూ ఆఫ్ ట్రాన్సాక్షన్ విలువ, ఏవైతే భూములు కేటాయించారో ఆ భూమి తాలూకా విలువ ఇది, డబ్బు చేతులు మారిన విలువ కూడా కాదు ఇది. 1వ ఛార్జ్ షీట్ లో 29 కోట్ల 50 లక్షలు, 2వ ఛార్జ్ షీట్ లో 39 కోట్ల రూపాయలు, 3వ ఛార్జ్ షీట్ లో 10 కోట్ల రూపాయలు, 4వ ఛార్జ్ షీట్ లో 855 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు, 5వ ఛార్జ్ షీట్ లో 95 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు, ఇవన్నీ కూడా కలిపి 1,030 కోట్ల రూపాయలు వస్తా ఉంది. ఇవన్నీ కూడా సిబిఐ వారి ఎఫిడవిట్ లో ఫైల్ చేసినటువంటి వాస్తవాలైతే వాళ్ళు కోర్టుకి చెప్పింది 40,000 కోట్ల రూపాయలని ఏ రకంగా
కోర్టుని తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉందో ఈ రోజున చాలా అవసరం ఉంది. ఈ కేసు కూడా పంజరంలో చిక్కున్నటువంటి మరొక చిలుకగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని అయితే రాష్ట్ర ప్రజలు అందరూ కూడా భావిస్తా ఉన్నారు. అంతేకాదు సిబిఐ అడ్వకేట్స్ ఇక్కడ హైకోర్టులో ఏమని చెప్పారు, హైకోర్టులో అయితే దర్యాప్తు పూర్తి కాలేదు అని ఎక్కడ చెప్తారు, అక్కడికి వెళ్లి వేరే రకంగా డిపోజిషన్ ఇస్తారు. అక్కడికి పొంతన లేదు, ఇక్కడ చెప్పేది ఒకటి అక్కడ చెప్పేది ఒకటి. అంటే సమయానుకూలంగా కాంగ్రెస్ చెప్పమనేటువంటి చిలక పలుకుల ద్వారానే ఈ ఎఫిడవిట్స్ లో పెట్టి కోర్టుని తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు వీటికి ఏ రకం అయితే బెయిల్ రాకుండా చేయాలనేటువంటి కార్యక్రమంతో తప్పుదోవ పట్టించే కార్యక్రమం జరుగుతోంది. వీటి మీద తప్పనిసరిగా భవిష్యత్తులో ఏ విధంగా అయితే సిబిఐ కాంగ్రెస్ చేతిలో పావుగా వ్యవహరిస్తా ఉందో ఈ కేసుల విషయంలో రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష సాధించే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉందో అవి త్వరలోనే వాస్తవాలన్నీ కూడా పైకొస్తాయి. తప్పనిసరిగా అతి త్వరలోనే మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు విడుదలై ప్రజల మధ్యకు వచ్చి ప్రజల ఆకాంక్షను తీర్చే విధంగా, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు తీర్చే విధంగా మళ్లీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో తీసుకువెళ్తారనేటువంటి దృఢ విశ్వాసం ఉంది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము అపీల్ చేసేది ప్రజలకి, మా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారి ఆలోచన మేరకు ఈరోజు అందరూ కూడా సంయమనం పాటించాల్సిందిగా, తప్పనిసరిగా ఆశావాదులుగా అతి త్వరలోనే మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి మంచి రోజులుంటాయి. ఈ రాష్ట్ర ప్రజలకి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్లడంతో ఒక మంచి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి ద్వారా మనకు తప్పనిసరిగా వస్తుంది అనేసి మీ అందరిని కూడా కోరుకుంటూ మీ ద్వారా కోరుకుంటున్నా.